నమస్తే. జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉండగా నిక్కచ్చిగా నిజాయితీగా ఉంటే ఆఫీసర్లను రాష్ట్రం నుంచి పంపేశారు. తన అడుగులకు మడుగులెత్తే వారినే తనకు నచ్చిన చోట నియమించుకున్నారు. ఇప్పుడు జగన్ ఘోర ఓటమి తర్వాత పదవిలోకి వచ్చిన చంద్రబాబు సమర్థమైన అధికారులు ఎక్కడ ఉన్నా సరే తిరిగి వెనక్కి రప్పించుకుంటున్నారు. ప్రస్తుతం కేంద్రంతో కూడా సంబంధాలు ఉండటంతో చంద్రబాబుకు ఇలాంటి పనులు మరింత సులభం అవుతుంది. అందులో భాగంగానే ఆంధ్రప్రదేశ్ ఇంటెలిజెన్స్ చీఫ్ గా మహేష్ చంద్ర లడ్డా నియమితులు కానున్నారు. 1998 బ్యాచ్ ఐపీఎస్ ఆఫీసర్ అయిన ప్రస్తుతం సిఆర్పీఎఫ్ ఐజీగా ఉన్నారు. ఆయన కేంద్ర సర్వీసుల్లో డిప్యుటేషన్లో ఉండగా దాన్ని ముగించుకొని 1-2 రోజుల్లో ఏపీకి వచ్చి రిపోర్ట్ చేయనున్నారు. ఇక ఆ తర్వాత ఆయనను ఏపీ నిఘా విభాగం అధిపతిగా అపాయింట్ చేస్తూ ఉత్తర్వులు రానున్నాయి. మహేష్ చంద్ర తన కెరీర్ మొదలు పెట్టినప్పటి నుంచే డైనమిక్ ఆఫీసర్గా పేరు తెచ్చుకున్నారు. గ్రేహౌండ్స్ లో అసాల్ట్ కమాండర్గా మొదటిసారి ఉద్యోగ బాధ్యతలు చేపట్టిన మహేష్ ఆ తర్వాత చింతపల్లి అసిస్టెంట్ సూపరింటెండెంట్గా ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా ఆపరేషన్ విభాగం ఎస్ఓడిగా కూడా వారు పనిచేశారు. ప్రకాశం, నిజామాబాద్, గుంటూరు జిల్లాలో ఎస్పీగా, హైదరాబాద్ ఈస్ట్ జోన్ డీసీపీగా కూడా పనిచేశారు. జాతీయ దర్యాప్తు సంస్థ దాదాపు 5 ఏళ్ల పాటు ఎస్పీగా, డీఐజీగా కూడా పనిచేసిన చరిత్ర ఆయనకు ఉంది. ఇక 2005లో ప్రకాశం జిల్లా ఎస్పీగా ఉండగా ఒంగోలు నడిబొడ్డున మావోయిస్టులు క్లేమోర్ మైన్లతో మహేష్ చంద్ర లడ్డా కార్ను పేల్చేశారు. ఇది బుల్లెట్ ప్రూఫ్ కావడంతో లడ్డా సహా ఆయన 2 గన్మెన్లు, డ్రైవర్ ప్రాణాలతో బయటపడ్డారు. ఈ దుర్ఘటనలో సామాన్య ప్రజలు 2 మృతి చెందారు, 4 తీవ్ర గాయాలయ్యారు. అప్పట్లో దేశవ్యాప్తంగా ఈ సంఘటన సంచలనం రేపింది. ఇలా ఒక అధికారిపై హత్యాయత్నం జరిగిందంటే లడ్డా ఎంతగా డ్యూటీ చేస్తారో అర్థం చేసుకోవచ్చు. ఇక విజయవాడ నగర జాయింట్ పోలీస్ కమిషనర్గా, నిఘా విభాగంలో ఐజీగా, విశాఖపట్నం నగర్ పోలీస్ కమిషనర్గా కూడా మహేష్ చంద్ర లడ్డా బాధ్యతలు నిర్వర్తించారు. 2019 నుంచి 2020 మధ్య ఏపీ పర్సనల్ విభాగం ఐజీగా పనిచేసి ఆ తర్వాత కేంద్ర సర్వీసులకు వెళ్లిపోయి సిఆర్పీఎఫ్లో బాధ్యతలు చేపట్టారు. దాదాపు 4 ఏళ్ల తర్వాత రాష్ట్రానికి తిరిగి రానున్నారు. అయితే జగన్పై కోడికత్తి దాడి జరిగినప్పుడు విశాఖ సిపిగా ఆయనే ఉన్నారు. జగన్ అధికారంలోకి రాగానే లడ్డా లాంటి ఎందరో ఐపీఎస్ అధికారులని తప్పించారు. నిజాయితీ గల ఆఫీసర్గా పేరున్న లడ్డా ఇప్పుడు ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్ అయితే ఇక జగన్మోహన్ రెడ్డికి చుక్కలు కనపడటం ఖాయమే అని అంటున్నారు.